జగన్ మంచి చేశాడు కాబట్టి చంద్రబాబు మరింత చేస్తాడని ప్రజలు నమ్మారని, కానీ నిత్యం అబద్ధాలతో ఇప్పుడు ఆయన నెట్టుకొస్తున్నారన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. మంచి చేశాం కాబట్టే ఇవాళ వైఎస్ఆర్సీపీ నేతలు గర్వంగా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నారని ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి బీజం కర్నూలు జిల్లా నల్లకాలువలోనే పడిందన్నారు. కేవలం ఇచ్చిన మాట కోసం ఎందాకైనా వెళ్లాం, ఆ ప్రస్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతే తమ పార్టీ సిద్ధాంతమని, విలువలకు విశ్వసనీయతకు అర్థం చెప్పిన పార్టీ వైఎస్ఆర్సీపీనేనన్నారు. ఈ రెండు పదాలే పార్టీని నడిపించాయన్నారు. చంద్రబాబు నాయుడు గారు మనకు తెలియకుండా ప్రతి ఇంటికి తాను మోసం చేశాడు. ప్రతి ఇంటికి తన మనుషులను పంపించాడు. ప్రతి ఇంటికి వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కూడా తిరిగారు. ప్రతి ఇంటికి వాళ్ళ కార్యకర్తలు వెళ్ళారు. ప్రతి ఇంట్లోనూ కూడా కరపత్రాలు పంచారు. ప్రతి ఇంట్లోనూ కూడా ఇదిగో అమ్మ చంద్రబాబు నాయుడు గారు బాండు పంపించినారు, ఆ బాండు పత్రాలు ఇదిగో అమ్మ అని చెప్పి కూడా బాండు పత్రాలు కూడా ఇచ్చినారు. ఇంట్లో ఎవరు కనపడినా మోసం చెయ్యని సెక్షన్ అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకొచ్చారు. దీనివల్ల ఏం జరిగిందంటే ఒక 10% ప్రజలు నమ్మినారు. జగన్ చేయగలిగినాడు కదా, అది కూడా ఒక రకంగా తప్పు మందేనేమో. ఎందుకంటే జగన్ చేయగలిగినాడు కదా, కాబట్టి జగన్ చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు జగన్ చేసేటివన్నీ చేస్తానని చెప్తున్నాడు, అది కాక ఇవన్నీ చేస్తానని కూడా చెప్తా ఉన్నాడు. కాబట్టి చేస్తాడేమో, మనిషి మారినాడేమో అని చెప్పి కొద్దో గొప్ప ఒక 10% ప్రజలు ఆయన మాటలు నమ్మడం. దాంతో 50% ఇంతకు ముందు వచ్చిన ఓట్ షేర్ మంది 40% ఓట్ షేర్కు ఒక 10% ప్రజలు నమ్మి అటువైపున కొంచెం చెయ్యి అలా పోయింది. కానీ ఈరోజు 11 నెలలు గడిచాయి. 11 నెలలు గడిచిన తర్వాత ఒక బడ్జెట్ అయిపోయింది. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక బడ్జెట్ ప్రవేశపెట్టినాడు. 2వ సంవత్సరం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టేసినాడు. సరే, 2 బడ్జెట్లు అయిపోయినాయి. 5 బడ్జెట్లలో 2 బడ్జెట్లు అయిపోయినాయి. 11 నెలల టైం అయిపోయింది. ఈ 11 నెలల కాలంలో ప్రజలంతా కూడా అదిగో చంద్రబాబు నాయుడు చేస్తాడు, ఇదిగో చంద్రబాబు నాయుడు చేస్తాడు అని చెప్పి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ వచ్చారు. ఇంతవరకు పరిస్థితి చూస్తే ఏమంటాడు ఇప్పుడు ఏమంటా ఉన్నాడు ఇప్పుడేమంటా ఉంటే అప్పుడు మాట చెప్పినాను కానీ ఇప్పుడు భయం వేస్తా ఉంది అని అంటున్నాడు. అప్పుడు మాట చెప్పినాను కానీ ఇప్పుడు భయం వేస్తూ ఉందని అంటున్నాడు. అందరితో ఆగిపోవడంలా చెయ్యకుండా ఉండడం కోసం అబద్ధాలు నోట్లో నుంచి చెయ్యకుండా ఉండడం కోసం, అది కూడా అక్కడ నిజాయితీ లేదు, నీతి లేదు. చెయ్యకుండా ఉండడం కోసం రాష్ట్ర అప్పులు ఓసారి 12 లక్షల కోట్లు అంటాడు, ఓసారి 10 లక్షల కోట్లు అంటాడు, ఓసారి 11 లక్షల కోట్లు అంటాడు. ఏదో ఒక అబద్ధం, ప్రతిరోజు ఒక అబద్ధం చెప్పడం, రోజు దాన్ని దాటేసుకుంటూ పోయే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి క్యాడర్, ఆయనకు సంబంధించిన ఎంపీటీసీలు కానీ, ఆయనకు సంబంధించిన కార్యకర్త కానీ ఎవరైనా కూడా ప్రజల దగ్గరికి వెళ్తే ఇంట్లో నుంచి చిన్న పిల్లలు సైతం క్యాడర్ను కూడా తిరగనిచ్చే పరిస్థితి ఉండదు. క్యాడర్ను సైతం, చిన్నపిల్లలు సైతం ఇంటికి పోతూనే మా 15,000 సంగతి ఏమిటి అంటారు. అమ్మలు మా 18,000 సంగతి ఏంటి అని అంటారు. వాళ్ళ అమ్మలు మా 48,000 సంగతి ఏమిటి అంటారు. ఇంట్లో రైతన్నలు మా 26,000 సంగతి ఏమిటి అని, ఉద్యోగం ఎతికే పిల్లలు మా 36,000 సంగతి ఏమిటి అని చెప్పి ఇలా ప్రతి ఒక్కరూ ఇంట్లో ప్రశ్నిస్తారని కనీసం క్యాడరు, కనీసం ఇండ్లకు కూడా పోని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉంది. ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ కూడా మనుషులకు మంచి చేయాలి, మనుషులకు మంచి చేసి వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకొని, వాళ్ళ మనసుల్లో స్థానం సంపాదించుకొని ఒక నాయకుడు అనేవాడు పాలన చేయాలి. కానీ అలా చేయకుండా అధికారం ఉంది కానీ అని చెప్పి దురహంకారంతో ఏ నాయకుడైనా కూడా ప్రవర్తించినప్పుడు ప్రజలు, దేవుడు ఇద్దరు కూడా ఖచ్చితంగా మొట్టికాయలు ఇస్తారు. ఆ మొట్టికాయలు ఎంత దారుణంగా ఉంటాయి అని అంటే చంద్రబాబు నాయుడు గారికి నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి సింగిల్ డిజిట్స్ కూడా రాని పరిస్థితులకి ఆయన పడిపోతాడు.
కష్టాలు శాశ్వతం కాదు. చీకటి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వెలుతురు వస్తుంది. ఇది ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోండి. చూస్తూ చూస్తూ కన్ను మూసుకుంటే 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. ఈ 3 ఏళ్ళు మాత్రం గట్టిగా తోడుగా నిలబడండి, నాకు తోడుగా నిలబడండి, ప్రజలకు తోడుగా నిలబడండి. ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తుంది. ఈసారి జగన్ 2 పాలన ఖచ్చితంగా జరుగుతుందని మాత్రం చెప్తాను. ఈసారి జగన్ 2 పాలనలో మాత్రం ప్రతి కార్యకర్తకు మీ జగన్ తోడుగా ఉంటాడని ఖచ్చితంగా చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా ఈ 3 ఏళ్ళు ప్రజల తరపున నిలబడదాం, ప్రజల కోసం పోరాడదాం. విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్గా ఎప్పటికీ నిలుస్తుందన్న సంకేతం ఖచ్చితంగా ఇద్దామని చెప్పి మీ అందరితో కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుతా ఉన్నాను.